వీళ్ళకి ఏంటంటే చూసారు వాళ్ళ గతంలో కూడా వాళ్ళు ఏ రకంగా చేసినటువంటి కార్యక్రమాలు, పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే అడ్రస్ లేకుండా పోయారు. చంద్రబాబు గారు ఇంటి మీదకి రావాలని ప్రయత్నం చేస్తే డిపాజిట్లు కూడా వచ్చే రానటువంటి పరిస్థితిలో ఓటమి చెందారు. ఇవాళ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎక్కడా కూడా ఉపేక్షించరు. ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు. ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్ వేసాం కాబట్టి, సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో 21 మందికి దగ్గర 17 మంది దగ్గర మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా సెకండ్ దాంట్లో ఇబ్రహీంపట్నం దాంట్లో కూడా ఇంకా ఒక 4 పీటీ వారెంట్లు కూడా వాళ్ళకి జారీ చేయడం జరిగింది. కొంతమంది సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అన్నీ కూడా వచ్చిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలను కూడా బయటపెట్టడం జరుగుతుంది.